పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి నెల 29వ తేదీ రాత్రి 10:58 శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తాడు. మీనరాశిలో ఆల్రెడీ 5 గ్రహాలు ఉంటాయి. అక్కడ 6వ గ్రహం అయినటువంటి శని కూడా జాయిన్ అవుతాడు. అప్పుడు మనకేం జరుగుతుందంటే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ మార్చి 29వ తేదీ రాత్రి 10:58 ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కన్యా రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందంటే, కన్యా రాశి వారికి 7వ స్థానంలో జరుగుతున్నాయి. ఏ గ్రహాల యొక్క కలయిక జరిగిందంటే రవిచంద్ర గ్రహాలు, శని రాహు గ్రహాలు, అలానే బుధ శుక్ర గ్రహాలు. వీటన్నిటిలో కూడా ప్రధానమైనటువంటి కీ రోల్ పోషించేటటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయా అంటే శని రాహు గ్రహాలు. ఈ 2 గ్రహాలు మిత్ర గ్రహాలు, రవి శని గ్రహాలు శత్రుగ్రహాలు, రవి రాహు గ్రహాలు శత్రుగ్రహాలు. అంటే రవి శని గ్రహాల యొక్క కలయిక ప్రతికూలతనిస్తుంది, శని రాహు గ్రహాల యొక్క కలయిక ప్రతికూలతనిస్తుంది, రవి రాహు గ్రహాల యొక్క కలయిక కూడా ప్రతికూలతనిస్తుంది. మరి అసలు జనరల్గా శని రాహు గ్రహాల యొక్క కలయిక కనుక జరిగితే దానిని శపిత దోషము అంటారు. శపిత, ఈ శపిత దోషం అనేటటువంటిది ఏం చేస్తుందంటే వ్యక్తులకు పరంగా కనుక తీసుకెళ్తే ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్తుంది, లేకపోతే బాటమ్ లెవెల్కి తీసుకొస్తుంది. కానీ జనరల్గా శపిత దోషం ప్రభావం ఏర్పడినప్పుడు దీని ప్రభావం వ్యక్తుల మీద కన్నా కూడా దేశాల మీద ఎక్కువగా ఉంటుంది. అంటే దేశాల మధ్య యుద్ధకాంక్ష పెరిగిపోవటం, యుద్ధ వాతావరణం నెలకొనటం, కయ్యానికి కాలు దువ్వటం, మిత్రదేశాలుగా ఉన్నటువంటివి కూడా శత్రు దేశాలుగా మారిపోవటం, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించటం, దేశాధ్యక్షులకు దేశాధినేతలకు కొన్ని ప్రమాదాలు సంభవించడం, ఇలాంటివన్నీ కూడా ఈ గోచార రీత్యా ఏర్పడినటువంటి శపిత దోషం యొక్క ప్రభావం కారణంగా జరుగుతూ ఉంటాయి. అది ఎప్పటి నుంచి అంటే మనకు రేపు ఎప్పటి వరకు ఉంటుందంటే మార్చి 29వ తేదీ రాత్రి నుంచి మే 18వ తేదీ వరకు ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి ఎక్కువ రోజులు ఏమీ ఉండదు, 1-2 రోజులే ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడు బయటకు వచ్చేస్తాడు. చంద్రుడు ఒక రోజులో 2.5 రోజులు ఉంటాడు. చంద్రుడు బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత ఏప్రిల్ 14వ తేదీకి రవి కూడా మేషరాశిలోకి వస్తాడు. అప్పుడు అక్కడ 4 గ్రహాలే ఉంటాయి, చతుర్గ్రహ కూటమే ఉంటుంది. కానీ శని రాహు గ్రహాల యొక్క కలయిక ఉంటుంది. కాబట్టి దీని ప్రభావంతో, ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావంతో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ప్రధానంగా కన్యా రాశి వారికి మీ రాశికి 7వ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి. వ్యాపారపరమైనటువంటి విషయాలలో అధికమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించకండి. అంటే కొంతమంది మన దగ్గర ఉంటారు, బాగా ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వారి మీద మనం ఎక్కువగా అతి నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. అలా అతి నమ్మకాన్ని, అతి విశ్వాసాన్ని ప్రదర్శించడం వలన కన్యా రాశి వారు నష్టపోతారు. అలానే శని రాహు గ్రహాల యొక్క కలయిక కూడా జరిగినటువంటి కారణం చేత కుటుంబ వాతావరణం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ శని రాహు గ్రహాల యొక్క కలయిక ఈ కన్యా రాశి వారికి 7వ స్థానంలో జరిగినప్పుడు భార్యాభర్తల మధ్య అవగాహన లోపం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ శపిత దోషం జరుగుతున్నంత కాలం, అంటే మే 18వ తేదీ వరకు ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావంతో పాటు వస్తున్నటువంటి శపిత దోషం యొక్క ప్రభావం ఉన్నంతకాలం కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కానీ కన్యా రాశి వారికి అనుకూలం కాదు. అంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునేటటువంటి వారికి, లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటటువంటి వారికి అనుకూలం కాదు. కానీ ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. అలానే స్థానభ్రంశం, చేంజ్ ఆఫ్ ప్లేస్ కూడా వీరికి జరుగుతూ ఉంటుంది. అంటే స్థాన మార్పు అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి యోగాలు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. అంటే వీరికి ప్రతికూలతలు ఒక 25-30% మాత్రమే ఉన్నాయి తప్ప ఒక 75% కన్యా రాశి వారికి షష్టగ్రహ కూటమి కారణంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, అంటే గృహయోగ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అనుకూలతలు ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ప్రస్తుతం చేస్తున్నటువంటి దాన్ని కంటిన్యూ చేయవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మాత్రం ఇది అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పాలి. కానీ ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావంతో ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు కూడా 75% పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తూ ఉంటాయి.
ఒక ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మాత్రం కొద్దిగా ఈ రాశి వారి జాగ్రత్తలు పాటించాలి. ఇవి కన్యా రాశి వారికి షష్టగ్రహ కూటమి వల్ల కలిగే ఫలితాలు. శుభం.